హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. ఓకే ఎమ్మెల్యే గారు కొబ్బరి చెప్పన్నా ఓకే రైలు శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు బాబు వెళ్ళండి ఫ్రెండ్స్ బాగున్నా ఉద్యోగం
సార్ ఒకసారి నాని గారు సార్ యనమలూరు నియోజకవర్గంలో ఈ సంవత్సరన్నర కాలంలో చేసిన పనులు కానీ ఇంకా టెండర్లు పిలిచిన పనులు కానీ దాదాపు ఇంకా ఈ 2-3 నెలల కాలంలో అంటే రాబోయే జనవరి లోపు సుమారుగా 200 కోట్ల రూపాయలతోటి ఏదైతే నిధులు కేటాయించామో అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి కాబోతూ ఉన్నాయి. ఒక్క ఉయ్యూరు మున్సిపాలిటీలో ఈ సంవత్సరాల కాలంలో 6 కోట్ల రూపాయలతోటి మౌలిక సదుపాయాల కొరకు ఎక్కడైతే రోడ్లు అవసరమో డ్రైన్లు అవసరమో ఇంకేదైనా ప్రజల యొక్క అవసరాల కోసం దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలో ఖర్చు పెట్టడం జరిగింది. సంవత్సరన్నర క్రితం కూటమి పాలన మొదలైంది. ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమి పాలన మొదలైందో అప్పుడే అభివృద్ధికి మలుపు, అభివృద్ధికి ప్రారంభం కూడా నాంది పలకడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో గెలిపించినందుకు ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా ఒక పక్క సంక్షేమం చేసుకుంటూ ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ఒకటిగా దాదాపు 90% హామీలన్నీ కూడా నెరవేర్చి సంక్షేమం అంత పెద్ద ఎత్తున చేసినా కానీ అభివృద్ధిలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ రోజున పల్లె పండగ అవ్వచ్చు, లేకపోతే మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, విజయవాడకి అతి సమీపంలో ఉండటంతో సిఆర్టీఏ నిధులు అవ్వచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక నిధులు అవ్వచ్చు, ఏదైనా కానీ మరి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చూపించామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి దాదాపు సంవత్సరాల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పుడు గత 5 సంవత్సరాల్లో వీళ్ళు అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మేము చేస్తున్న అభివృద్ధికి ఇంకా కూడా మా పైన ఎక్కడైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో మా రోడ్డు వేయండి. గత 5 సంవత్సరాల్లో ఏ వ్యక్తిని ఏ నాయకుడిని కూడా కలవలేకపోయాం, చేయలేకపోయారు, ఎట్లాగో చేయట్లేదు కదా అని మేము కూడా అడగలేకపోయాం అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు మా మీద కూడా బాగా తీవ్రమైన ఒత్తిడి. ఇది ఒకేసారి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఒకేసారి ఏ ప్రభుత్వం కానీ ఏ వ్యక్తి కానీ చేయలేము, ఒకేసారి సమకూరదు. నేను ప్రజలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, మాకిచ్చిన ఈ 5 సంవత్సరాల వ్యవధిలో మా శక్తి మేరకు, శక్తికి మించి ఈ నియోజకవర్గాన్ని పూర్తి శ్రమ అభివృద్ధి పైన పెడతాం. నిధులు అలాగే సంక్షేమం వచ్చేసరికి అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏదైతే హామీలు ఇచ్చామో వాటి అన్నింటినీ కూడా పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ శాసనసభ్యుడిగా కానీ లేకపోతే మా ఇతర కౌన్సిలర్లు అవ్వచ్చు, అదే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, ఎవరి బాధ్యత వాళ్ళు బాధ్యతగా పనిచేస్తూ మా మీద ఉన్న నమ్మకాన్ని నెరవేర్చినందుకు, అలాగే ఎప్పటికప్పుడు సమాచారాన్ని మాకు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ ట్రైన్లు కానీ 90% వరకు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మన ఉయ్యూరు టౌన్లో పోస్ట్ ఆఫీస్ రోడ్డు, గతమంది రోడ్డు కూడా వెడల్పు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మినీ బైపాస్ రోడ్డు శంకుస్థాపన చేయడం మొదలెట్టారు.
అదేవిధంగా ఉయ్యూరు పట్టణాన్ని మనం ఉయ్యూరు ప్రజలు చక్కగా అన్ని రోడ్లు ట్రైన్లు ఉండే విధంగా మా దృష్టికి తీసుకొచ్చి అన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో చేయడం